చూసారా? అంటే ఈ లోక విషయంలోనే ఉండేటట్టుగా ఆలోచింపజేసి, ఈ లోకం కోసమే బ్రతికేటట్లుగా చేసి, ఈ లోకం అనేటటువంటి ఆలోచనలే ముంచేటట్లుగా చేసి, దేవుడని ఆయన ఉన్నాడు, ఆయన నిన్ను భూమి మీదకు పంపించాడు, ఆయన కోసం నువ్వు బ్రతకాలి అన్న ఆలోచన లేకుండగా చేసి మనిషిని ఈ లోకంలోనే ముంచేసిందండి. ఈ జానెడు పొట్ట గురించి ఆలోచించేటట్టుగా చేసిందండి. ఎలానో చెప్పమంటారా? ఈరోజు కూటి కోసం ఎన్ని విద్యలు? అందరికీ తెలుసు. ఒకసారి పెద్దగా చెప్తారా? కూటి కోసం ఎన్ని విద్యలు? కోటి విద్యలు. కోటి విద్యలు దేనికోసం? కూటి కోసం. కూడు దేనికోసం? దేనికోసం అండి? ఈ శరీరం కోసమేనా? కోటి విద్యలు కూటి కోసం అయితే ఆ కూడు దేనికోసం అన్నప్పుడు నువ్వు ఉన్నటువంటి ఈ శరీరం కోసం. అంటే ఈ శరీరం పోషించుకోవటానికి ఎన్నో విద్యలు, ఎన్నో పనులు, కోటి విద్యలు. జానెడు పొట్ట కోసం, ఈ శరీరం సుఖం కోసం, మంచి బట్టల కోసం, అంగరంగ వైభవంగా 10 మందిలో గొప్పగా కనబడటం కోసం దాని గురించి ఆలోచింపచేసిందండి ఈ శరీరం. మన శత్రువు ఎవరు ఒకసారి చెప్పండి మీరు? సాతానేనా? సాతానే ప్రధాన శత్రువు అండి. కానీ సాతాను మనల్ని పడేయటానికి వాడుకున్న ప్రధానమైన ఆయుధం ఏంటో చెప్పమంటారా? మన శరీరం అండి. దేవుడి పని చేయాలని, మహోన్నతుడిగా ఉండాలని, దేవుడి కోసం బ్రతకాలని శరీరంలో ఉన్న అవయవాలన్నిటినీ కూడా దేవుడి పని చేయటం కోసం బిగించి నీకు ఇస్తే, ఆ అవయవాలలో ఏ అవయవం కూడా దేవుడి కోసం ఉపయోగనివ్వకుండా చేసి, దేవుడి కోసం బ్రతకనివ్వకుండా చేసి, దానికి ఉపయోగపడే విధంగా మార్చుకొని అస్సలు దేవుడు అనే ఆలోచనే లేకుండా ఈ శరీరాన్ని ఉపయోగించేసుకుందండి, మార్చేసిందండి. దెయ్యం పడగొడటానికి ఏం వాడుతుంది? నీ శరీరాన్నే వాడుతుంది. ఉదయం లేచింది మొదలుకొని పండుకునేంత వరకు ఆలోచించే ఈ శరీరం, కోటి విద్యలు కూటి కోసం, కూడు దేనికోసం అయితే నీ శరీరం కోసం అని చెప్తున్నావే, అదే శరీరాన్ని ఉపయోగించుకొని దేవుడనే ఆయన ఉన్నాడని, ఆయన కోసం బ్రతకాలని, ఆయన గురించి ఆలోచించాలని అనే ఆలోచన లేకుండా చేసి, ఈ భూమి మీద బ్రతికేటట్లుగా చేసి నిన్ను నరకానికి తీసుకెళ్ళేటట్లుగా చేస్తుంది. ఏంటి? శరీరం. ఆ శరీరాన్ని ఉపయోగించుకుంటుంది దెయ్యం. మనిషి తెలివైన వాడు అనుకుంటున్నాడండి. మనిషి కన్నా తెలివైన వాడండి దెయ్యం. చేపలు పడతాం కదండి, మనకందరికి బాగా తెలుసు కదండి. చేపకి గాలం పెడతాం చూసారా? గాలం లోపల ఏం పెడతాం? గాలం కనపడకుండా ఎర్ర పెడతామా? ఎర్ర దేనికి ఆహారం? చేపకు ఆహారమేనా? అవునండి, నిజం. చేపకి ఆహారమైన ఎర్రని అడ్డుపెట్టి లోపల ఏం దాచావు నువ్వు? ముళ్ళు దాచావు. దాని గుండెను చీల్చుకొని వచ్చి నీకు ఆహారం అవ్వాలి. అంటే దాని ఆహారాన్ని దానికి ఎర్రగా వేసి ఆహారాన్ని ఇచ్చినట్లుగా ఇచ్చి నువ్వేం చేస్తున్నావు? దాన్ని పట్టుకొని తినేస్తున్నావు, చంపేస్తున్నావు దాన్ని. అలాగే దెయ్యం కూడా మనకి ఆహారమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి జీవనోపాధిని, ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారాన్ని, ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ మనకి ఎర్రగా వేసి ఆ ఎర్రని చూపించి దగ్గరికి వెళ్ళంగానే మనల్ని పట్టుకొని నరకంలో వేసేస్తుంది. చూసారా? నువ్వేమో తెలివిగల ఓడిని అనుకొని దాన్ని పట్టుకోవడం కోసం దాని ఆహారాన్ని దానికి ఎర్రగా వేసావు. మరి దెయ్యం నీకంటే తెలివిగలవాడు కదా, నీ ఆహారాన్ని నీకే ఎర్రగా వేసింది. ఆహారం కోసం దేవుడినే దూరం పెట్టని చెప్తుంది. ఆ డబ్బు కోసం దేవుడి నుంచే దూరంగా వెళ్ళని చెప్తుంది. తిండి కోసం దేవుడి నుంచే దూరంగా వెళ్ళని చెప్తుంది. దేవుడని ఆయన గురించి ఆలోచించని అవసరం లేదు, మనం ఆలోచించకపోయినా ఆయన మన గురించి ఆలోచిస్తాడు అని చెప్తుంది. దేవుడిని పక్కన పెట్టి ఈ శరీరం గురించి ఆలోచింపచేసి ఆలోచనలోనే ముంచేసి ఒకానొక రోజు మరణం తెచ్చిపెడుతుంది. ఆ రోజు దేవుడి సన్నిధానంలో ఎదురు నిలబడిన తర్వాత దేవుడు అడిగే మొదటి ప్రశ్న, అయ్యా నీకు 60 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చాను, కంటి ముందు కనబడుతున్న రంగరంగ వైభవంగా ఎన్నైతే వైభవాలు నువ్వు చూస్తున్నావు ఈ ప్రకృతిని, అంతటిని నువ్వు పుట్టకముందే, నువ్వు అడగకముందే నీ కళ్ళ ముందు పెట్టాను. కనబడుతున్న రంగులన్నీ నీ ఎదురే పెట్టాను. తినడానికి ఆహారం ఇచ్చాను, త్రాగడానికి నీళ్ళు ఇచ్చాను, కష్టపడడానికి దేహాన్ని ఇచ్చాను, అన్నీ నీకు ఇచ్చాను. నువ్వు నా కోసం ఏం చేసావు అని దేవుడు నిన్ను అడిగితే ఏం సమాధానం చెప్తావు? మరి పని చేయని వాడికి జీతం ఇస్తాడా దేవుడు? పని చేయని వాడికి నువ్వే జీతం ఇవ్వవే. మరి దేవుడు పని చేయకుండా దేవుడు జీతం ఇస్తాడా? ఇవ్వడు కదండి.